ఉంది. అంటే లోకేష్ యువగలం పాదయాత్రలో మీరు ఏమైనా యాక్టివ్గా పాల్గొనలేదు అని చెప్పి మీ పార్టీ నాయకత్వం భావించిందా? అందుకోసమని మిమ్మల్ని ఏమైనా పక్కన పెట్టారా? లోకేష్ యువగలం పాదయాత్రలో మీరు యాక్టివ్గానే పార్టిసిపేట్ చేశారా? ఒక లోకేష్ యువగల పాదయాత్రలోనే విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టాం. ఆ రోజు ఆయన పాదయాత్రను సక్సెస్ చేశాం. అనంతపురంలోనే టేక్ ఆఫ్ అయింది బ్రహ్మాండంగా. అది మీకు విజువల్స్ కూడా మీరు చూడండి. ప్రతి కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేశాం. భవిష్యత్ గ్యారంటీలో టాప్లో స్టేట్లో 6th ప్లేస్లో ఉన్నాం. కార్యక్రమాల్లో ఎక్కడా లోపాలు లేదు. ఎందుకంటే పార్టీ కోసమే కాకుండా చౌదరి గారు సుమారుగా ఎంత ఖర్చు పెట్టి ఉంటారు ప్రభాకర్ చౌదరి గారు? ఎందుకు ఇంకా రాజకీయాల్లో ఉన్న తర్వాత 5 ఏళ్లలో డబ్బులు అయింటాయి కదా. ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు చేస్తున్నాం, పెట్టాల్సిందే తప్పదు కదా. నాతో పాటు కార్యకర్తలు కూడా మొత్తం వ్యయప్రయాసాలకు వచ్చి శ్రమించి ఖర్చుపడి పెట్టారు పార్టీ కోసం. అలాంటి పరిస్థితుల్లో ఏమీ లేకుండా టికెట్ కష్టపడలా. ఈయన జైల్లో ఉన్నప్పుడు రోజు బయటికి రాని వ్యక్తులకు ఇచ్చినప్పుడు జనరల్గా కార్యకర్తల్లో ఆగ్రావేశాలు ఉంటాయి. ఆ ఆగ్రావేశాల్లో నేను అడ్డు చెప్పినా కూడా ఆ మంటలు నాకు కూడా అంటే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈ విధమైనటువంటి పరిస్థితి అనంతపురంలో రావడం అనేటువంటి దురదృష్టకరంగానే నేను భావిస్తున్నాను లక్ష్మి గారు.